పిసిసి అధ్యక్షుడు గారిని చూసి ఓట్లేదు. నీవు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసి నువ్వు మాకు హామీ ఇస్తే మీరు ట్విట్టర్లో మెసేజ్ చేస్తే స్పందిస్తున్నటువంటి సన్యాసి ఈ రోజు 14 మంది నిరుద్యోగులు చనిపోతున్నారు. ఇంకా చాలా మంది మానసిక క్షోభకు గురైతా ఉన్నారు. లైబ్రరీలలో 5 రూపాయల అన్నం పండుగలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు ఆగమైపోతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతుందంటే రాహుల్ గాంధీ నీకు తెలంగాణలో అడుగు పెట్టనీయం. అదే విధంగా త్వరలో మా జీవితాలు ఆగమైపోతున్నాయి, మాకు సాయం నశించిపోతుంది. కాబట్టి మా సాయంతో ఆడుకుంటే మాత్రం ఖబర్దార్. గతం మీరు శ్రీలంక బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఉద్యమాలు చూసారు, కానీ తెలంగాణ నిరుద్యోగులు కడుపు రాలితే మాత్రం ఒక్కడు కూడా తెలంగాణలో తిరగడు. రాహుల్ గాంధీ మేము ఢిల్లీకి వచ్చి తడవబడ చేసుకుంటాం. కాబట్టి ఇమీడియట్ గా నిరుద్యోగులకు సాయం నశించకన్నా ముందే మా దగ్గరకు వచ్చి గ్రూప్ 1 లో కానీ ప్రతి దాంట్లో పోస్ట్ అమ్ముకున్నారు. కానిస్టేబుల్ డిఎస్ లో కూడా అక్రమ బోనఫైల్ పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా వస్తున్నాం. ప్రతి దాంట్లో ఉద్యోగాలు అమ్ముకున్నారు. గతం లోపల పేపర్ లీకేజ్ అని చెప్పి నిరుద్యోగులకు ఆగం చేస్తే డైరెక్ట్ ఉద్యోగాలు అమ్ముకొని నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మా సానంతో మాకు సానం నశించిపోతుందంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి సానం నశించకన్నా ముందే స్పందించి మా నిరుద్యోగులకు ఇమీడియట్ గా తక్షణ ఖాళీలను భర్తీ చేస్తారని చెప్పి చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా మాట్లాడుతాము. నోటిఫికేషన్ రాము, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా పోస్టులన్నీ వాళ్ళు అమ్ముకుంటే తర్వాత మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూడండి, కనీసం జీవోలు కూడా రద్దు చేయనటువంటి పరిస్థితి. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి జీవోలు రద్దు చేసుకుంటున్నారు, కొత్తవి తీసుకొస్తున్నారు. కానీ మనకున్నటువంటి జీవోలు రద్దు చేయమంటే మళ్ళీ మీకెళ్ళి కొత్త జీవోలు తీసుకొస్తున్నారు. గతం లోపల 46 జీవో రేవంత్ కేసీఆర్ గారు తీసుకొస్తే 29 జీవో తీసుకొచ్చారు. అంటే ప్రతిదానికి యాంటీగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం పోలీస్ అన్నలను, గతంలో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి మన భుజాల మీద చేసుకుని పక్కన కూర్చొని టీ తాగుతూ మనకు హామీలు ఇచ్చిండు. ఏడాదికి 2 ఏళ్ల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూపీఎస్సీ తరంలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని చెప్పిండు. ఆ హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని అరకొర ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నింటిని పక్కన పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తాయని చెప్పి నమ్మి ఆ నోటిఫికేషన్ అన్ని పక్కకు పెట్టి గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినాం. వాటిని నమ్మి 14 మంది నిరుద్యోగులు చనిపోయారు. 14 మంది నిరుద్యోగుల కారణమైనటువంటి రాహుల్ గాంధీ గారిని, బల్మూరు వెంకట్ గారిని, అద్దంకి దయాకర్ గారిని, ఆకునూరు మురళి గారిని వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. అటెంప్ట్ మర్డర్ మీద కేసులు పెట్టి వీళ్ళందరి బొక్కలు నొక్కాలి. ఎందుకంటే గతం వాస్తవానికి ముందే మనకు అన్ని కూడా 1 మార్కు 2 మార్కుతో పోయినటువంటి మిత్రులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి మాయల వాడి మనం పోకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయకపోతే మనకు ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు మనం ఉద్యోగాల్లో ఉండేటోళ్ళం. వీళ్ళ మాయమాటలు నమ్మి మనం మోసపోయినాం. కాబట్టి ఖచ్చితంగా 2 ఏళ్ళు అవుతుంది, చూడండి 2 ఏళ్ళు అవుతుంది, కనీసం 2.5 సంవత్సరాలు అవుతుంది, కనీసం స్పందిస్తలేడు రేవంత్ రెడ్డి గారు. ఒక ఆయన పిసిసి అధ్యక్షుడు 5 ఏళ్లకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలంట. అసలు వాళ్ళ నియమాలే. అద్దంకి దయాకర్ గారు లైబ్రరీ దగ్గరకు వచ్చి వారం లోపల రేవంత్ రెడ్డి గారిని కల్పిస్తున్నారు. ఆయన తెలంగాణ ఉద్యమకారులంటే ఎంత గౌరవించి మనం ఆహ్వానించినాం, అంత గౌరవించి చెప్పులతోటి కొట్టాల్సినటువంటి పరిస్థితిలో కూడా మేము వేస్తాడేమో అని చెప్పి ఆశపడి ఖచ్చితంగా వేస్తారు కదా, కొన్ని రోజులైనా వేస్తారు కదా అని ఆశపడ్డాం. కనీసం వాళ్ళు శాంతి కుమార్ తోటి ఉద్యోగాలపై అసలు కమిటీ రాలేదు. మొన్న ఎవరు చానగన్ దయాకర్ మానవతర అంటారు, త్వరలో ఉద్యోగాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళని ఏమనలే. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఏదో పార్టీ కార్యకలాపాలకు సంబంధించి పోతారు, ఫోటో పెడతారు, మన యూట్యూబ్ లో అక్కడికి కూడా వదులుతారు, త్వరలో నోటిఫికేషన్ అంటారు. దయచేసి వాళ్ళు ఎవరిని కూడా యూట్యూబ్ వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నా, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోకండి. వాళ్ళకి అసలు నిరుద్యోగులకు వాళ్ళకి సంబంధం లేదు. నిరుద్యోగుల ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. దయచేసి వీళ్ళెవరిని కూడా వాళ్ళ దగ్గర నిరుద్యోగుల సమస్య ఎత్తకండి.